far we have discussed about J.J. Thomson's atomic model, which is also known as watermelon model and also known as plum pudding model, right? Now we are going to discuss about another renowned atomic model which is known as Rutherford's atomic model. So Rutherford, after conducting alpha ray scattering experiment, he had proposed an atomic model and he revealed so many interesting points in his model. So 1911 to 1913 period లో ఎర్నెస్ట్ రూదర్ఫర్డ్ ఆల్ఫా రే స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ తర్వాతకి ఒక ఆటమిక్ మోడల్ని రూపొందించడం జరిగింది. మరి ఆ ఆటమిక్ మోడల్లో ఉన్నటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో చూద్దాం. రూదర్ఫోర్డ్స్ అటామిక్ మోడల్. రూదర్ఫోర్డ్స్ అటామిక్ మోడల్. Rutherford's atomic model. See, 1911 to 1913 period. I guess here. Okay. Rutherford atomic model ఎప్పుడు ప్రపోజ్ చేశాడు? ఆల్ఫా రే స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసిన తర్వాతకి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకొని సో తన వ్యూస్ను షేర్ చేసుకుంటూ ఒక అటామిక్ మోడల్గా రూపొందించాడు ఎర్నెస్ట్ రూదర్ఫర్డ్. మరి ఆల్ఫా రే స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ ఏం చెప్తోంది? ఆల్ఫా రే స్కాటరింగ్ ప్రకారం రూదర్ఫర్డ్ వ్యూస్ ఏంటంటే, ఒక గోల్డ్ ఫాయిల్ గుండా ఆల్ఫా రేస్ని పంపించినప్పుడు మెజారిటీ ఆఫ్ ది ఆల్ఫా రేస్ అనేవి ఏ మాత్రం డిఫ్లెక్ట్ అవ్వకుండా ఏ డైరెక్షన్లో అయితే పంపబడ్డాయో అదే డైరెక్షన్లో వెళ్ళడం జరిగింది. దీని నుంచి అతను ఇచ్చిన కన్క్లూజన్ ఏంటంటే, ఆటంలో మెజారిటీ పోర్షన్ ఎంటీగా ఉంది, ఆటంలో ఎక్కువ భాగం ఖాళీగా ఉంది అని చెప్పాడు. దాని నుంచి ఎందుకు అలా చెప్పాడంటే, ఈ ఎక్కువ ఆల్ఫా రేస్ మెజారిటీ ఆఫ్ ది ఆల్ఫా రేస్ వచ్చేసి సేమ్ డైరెక్షన్లో ఎటువంటి డిఫ్లెక్షన్ లేకుండా పోవడం వల్ల ఆటంలో మెజారిటీ ఆఫ్ ది పోర్షన్ ఎంటీ అని చెప్పడం జరిగింది. న్యూక్లియస్ దగ్గరగా ఏవైతే ఆల్ఫా రేస్ ట్రావెల్ చేశాయో అవి స్మాల్ యాంగిల్స్ తోటి డిఫ్లెక్ట్ అవ్వడం గమనించాడు. అంటే న్యూక్లియస్ నుంచి మరి ఆల్ఫా రేస్ అనేవి ఏ ఛార్జ్ కలిగి ఉంటాయి? పాజిటివ్ ఛార్జ్ కలిగి ఉంటాయి. పాజిటివ్ ఛార్జ్ కలిగినవి కొంచెం డిఫ్లెక్ట్ అవుతున్నాయి అంటే చూడండి, కొంచెం దూరంగా జరుగుతున్నాయి అంటే అర్థం ఏంటి? రిపెల్ అవుతున్నాయి అంటే దాని అర్థం ఏంటి? న్యూక్లియస్కి ఏ ఛార్జ్ ఉన్నట్టు లెక్క? పాజిటివ్ ఛార్జ్. అంటే న్యూక్లియస్కి ఉన్నటువంటి పాజిటివ్ ఛార్జ్ కారణంగానే న్యూక్లియస్కి దగ్గరగా వచ్చినటువంటి ఆల్ఫా రేస్ అనేవి కొంత యాంగిల్ తోటి డిఫ్లెక్ట్ అవ్వడం గమనించాడు. అంటే దీన్ని బట్టి చూసి అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, న్యూక్లియస్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, న్యూక్లియస్లో పాజిటివ్లీ ఛార్జ్ పార్టికల్స్ ఉంటాయని చెప్పాడు. తర్వాతకి 1 in a million అంటే 1 million ఆల్ఫా రేస్ని పంపిస్తే అందులో ఒకటి మాత్రమే ఏ డైరెక్షన్లో పంపించామో అదే డైరెక్షన్లో బ్యాక్ వచ్చేసింది. దీన్ని బట్టి ఏంటంటే న్యూక్లియస్ అంత ఎగ్జాక్ట్గా అది రిఫ్లెక్ట్ అయింది అంటే దాని అర్థం ఏంటి? అది న్యూక్లియస్ని టచ్ చేసింది. మరి న్యూక్లియస్ని టచ్ చేయండి, న్యూక్లియస్లో పాజిటివ్ ఛార్జ్ ఉండడం వల్ల పాజిటివ్ ఛార్జ్ వల్ల రిపెల్ కాబడి వెనక్కి వచ్చేసింది. అంటే మరి అన్ని రేస్లో ఒకటే మాత్రమే అలా వచ్చింది, ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేసిందో అదే డైరెక్షన్లో బ్యాక్ వచ్చిందంటే అర్థం న్యూక్లియస్ యొక్క సైజు చాలా తక్కువ అని చెప్పాడు. అంటే అతను చెప్పినటువంటి ఫ్యాక్ట్స్ ఏంటంటే, ఆటంలో ఎక్కువ భాగం ఎంటీగా ఉంటుంది, నెక్స్ట్ న్యూక్లియస్లో పాజిటివ్ ఛార్జ్ పార్టికల్స్ ఉన్నాయి, న్యూక్లియస్ సైజు చాలా తక్కువగా ఉంటుంది. ఈ విషయాలను ఆల్ఫా రే స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం రివీల్ చేయడం జరిగింది. మరి ఆల్ఫా రే స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయడానికి ఎర్నెస్ట్ రూదర్ఫర్డ్ మరికొన్ని విషయాలను పొందుపరుస్తూ అతని అటామిక్ మోడల్ని ప్రపోజ్ చేశాడు. చూడండి, ఆఫ్టర్ కండక్టింగ్ alpha ray scattering experiment, Ernest Rutherford had proposed an atomic model which is known as nuclear atomic model. అంటే ఒక రకంగా చెప్పాలంటే బేస్డ్ అపాన్ ద రిజల్ట్స్ ఆఫ్ ఆల్ఫా రే స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్.
ఆల్ఫా రే స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ రిజల్ట్స్ని ఆధారంగా చేసుకొని మరి రూదర్ఫర్డ్ ఒక ఆటమిక్ మోడల్ని ప్రపోజ్ చేశాడు. ఆ ఆటమిక్ మోడల్ని మనం ఏమంటాం అంటే న్యూక్లియర్ ఆటమిక్ మోడల్ అని అంటాం. ప్రపోజ్ అయిన ఆటమిక్ మోడల్ విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ న్యూక్లియర్ ఆటమిక్ మోడల్. మొట్టమొదటిసారిగా న్యూక్లియస్ ప్రస్తావన తీసుకొచ్చినటువంటి మరి సైంటిస్ట్ ఎవరంటే ఖచ్చితంగా మనం రూదర్ఫర్డ్నే చెప్పుకోవచ్చు. న్యూక్లియస్ని ప్రపోజ్ చేసింది కూడా రూదర్ఫర్డే. మరి ఈ రూదర్ఫర్డ్ ప్రపోజ్ చేసినటువంటి అటమిక్ మోడల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏంటి, పోస్టులేట్స్, అతను చేసిన ప్రతిపాదనలు ఏంటో చూద్దాం. మరి చూడండి, పోస్టులేట్స్ ఆఫ్ రూదర్ఫర్డ్స్ అటమిక్ మోడల్. సో పోస్టులేట్స్, what does it mean here? Postulates in the sense here, postulates means important facts or important points. So point number 1, ఏం చెప్పండి, see here very clearly, here we have చూడండి ఇక్కడ మీరు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఈ సెంటర్ పోర్షన్ ఏదైతే ఉందో, దాన్ని మనం న్యూక్లియస్ అంటాం. రూదర్ఫర్డ్ ప్రకారం ప్రతి ఆటం కూడా హెవీ పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి ఒక న్యూక్లియస్ని కలిగి ఉంటుంది. ప్రతి ఆటంలో కూడా ఎవ్రీ ఆటమ్ హ్యాజ్ ఏ హెవీ పాజిటివ్లీ ఛార్జ్ న్యూక్లియస్. అంటే న్యూక్లియస్ యొక్క నెట్ ఛార్జ్ ఏమని చెప్పాడు? పాజిటివ్ ఛార్జ్ అని చెప్పాడు. న్యూక్లియస్కి ఓవరాల్గా చూస్తే, స్థూలంగా చూస్తే ఏం ఛార్జ్ ఉంటుంది అంటే పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది చూసారు, ఇక్కడ ఇది పాజిటివ్ ఛార్జ్. న్యూక్లియస్లో ఏమేమి ఉంటున్నాయి మరి ఆటంలో దాని మధ్య భాగాలనే ఆ చిన్న పోర్షన్నే మనం న్యూక్లియస్గా తీసుకుంటున్నాం. న్యూక్లియస్ యొక్క ఛార్జ్ను గమనించినట్లయితే ఓవరాల్గా పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. మరి న్యూక్లియస్లో ఉన్నటువంటి పార్టికల్స్ ఏంటంటే ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇక్కడ మీరు చూడండి, మీరు ఇక్కడ ఈ లోపల మనకు ఉన్నటువంటిగా చూడండి, ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటి చూడండి, ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటిది ప్రోటాన్గా, నెక్స్ట్ మనకి బ్లూ కలర్లో ఉన్న న్యూట్రాన్గా రూపం జరిగింది. అంటే ప్రోటాన్లు న్యూట్రాన్లు కలిసే ఉన్నాయి న్యూక్లియస్లో. సో ఈ న్యూక్లియస్లో ఉన్నటువంటి ప్రోటాన్లు న్యూట్రాన్లు కలిపి మనం ఏమన్నాం అంటే న్యూక్లియాన్లు అన్నాం. సో చూడండి క్లియర్గా. సో ఎవ్రీ ఆటమ్ హ్యాస్ ఏ హెవీ పాజిటివ్లీ చార్జ్డ్ న్యూక్లియస్. ప్రతి ఆటం కూడా హెవీగా పాజిటివ్ ఛార్జ్ చేయబడినటువంటి న్యూక్లియస్ కలిగి ఉంటుంది. మరి న్యూక్లియస్లో ఏముంటున్నాయి అంటే చూడండి, ఇన్ న్యూక్లియస్ ప్రోటాన్స్ యాజ్ వెల్ యాజ్ న్యూట్రాన్స్ ఆర్ ప్రెజెంట్. ఇన్ న్యూక్లియస్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఆర్ ప్రెజెంట్. మరి ప్రోటాన్స్ న్యూట్రాన్స్ని రెండింటినీ కలిపి కంబైన్డ్గా మనం ఏమంటామంటే న్యూక్లియాన్స్ అంటున్నాం. వై వీఆర్ కాలింగ్ బోత్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ టుగెదర్ యాజ్ న్యూక్లియాన్స్ మీన్స్ బికాస్ దే ఆర్ రిసైడింగ్ ఇన్ ద న్యూక్లియస్లో ఉంటున్నాయి కాబట్టి వాటిని న్యూక్లియాన్ అంటాం. సో యాజ్ వీఆర్ రిసైడింగ్ ఇన్ ఇండియా వీఆర్ సెడ్ టు బి ఇండియన్స్, రైట్? సో మన ఇండియాలో ఉంటున్నాం కాబట్టి మనం ఏ విధంగా అయితే ఇండియన్స్గా ట్రీట్ చేయబడుతున్నామో, న్యూక్లియస్లో ఉంటున్నటువంటి ఆ రెండు రకాల పార్టికల్స్ ప్రోటాన్లను న్యూట్రాన్లను కలిపి మనం కంబైన్డ్గా న్యూక్లియాన్లు అని అంటాము. సో ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ టుగెదర్ నోన్ యాజ్ న్యూక్లియాన్స్. సో మరి న్యూక్లియాన్స్ మీన్స్ వాట్? న్యూక్లియాన్స్ మీన్స్ హియర్ క్లియర్గా చూడండి, ఇక్కడ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ ఈ రెండింటిని కలిపి మనం ఇక్కడ ఏమన్నాం అంటే న్యూక్లియాన్స్ అంటాం. ఎక్కడ ఉన్నాయి న్యూక్లియాన్స్? ఇక్కడ చూడండి, మీరు క్లియర్గా చూడండి, సిఎన్ క్లియర్ చేస్తే చూడండి, ఇది వచ్చేసి మనకి ప్రోటాన్. ఇవన్నీ కూడా మనకి ప్రోటాన్లు రైట్. మరి న్యూట్రాన్స్ ఏంటి? బ్లూ కలర్లో ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి న్యూట్రాన్స్ రైట్. ఈ రెండింటిని కలిపి మనం ఏమంటున్నాం? న్యూక్లియాన్లు అంటున్నాం, రైట్. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇఫ్ యూ టాక్ అబౌట్
ద మాస్ ఆఫ్ ద పార్టికల్స్ ఆల్రెడీ మనం మాస్ గురించి మాట్లాడుకున్నాం. యాక్చువల్గా ఈ ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ ఈ మూడింటిని కూడా ఏమంటాం మనం? సబ్ ఆటమిక్ పార్టికల్స్ లేదా ఫండమెంటల్ పార్టికల్స్ ఆఫ్ ది ఆటమ్ అంటాం. ఆటమ్ యొక్క ఫండమెంటల్ పార్టికల్స్గా వేటిని ట్రీట్ చేస్తున్నాం? ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. అండ్ ఈ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ని మనం సబ్ ఆటమిక్ పార్టికల్స్ అని కూడా అంటాం. వీటి యొక్క మాస్ని గమనించినప్పుడు ద ఎలక్ట్రాన్స్ ఆర్ హ్యావింగ్ నెగ్లిజిబుల్ మాస్. మరి ప్రోటాన్స్ యొక్క మాస్ చాలా ఎక్కువ. ఇప్పుడు ఎలక్ట్రాన్ యొక్క మాస్ చాలా చాలా తక్కువగా ఉంటుంది. 9.1 × 10⁻31 కిలోగ్రామ్స్ అనుకున్నాం కదా. సో చాలా చాలా తక్కువగా ఉంటుంది. ప్రోటాన్ మాస్ వచ్చేసి అంటే ఎలక్ట్రాన్ యొక్క మాస్ వచ్చేసి హైడ్రోజన్ యొక్క ఆటం యొక్క మాస్లో 1837th పార్ట్ ఉంటుంది. అంటే చాలా తక్కువ. ప్రోటాన్ మాస్ వచ్చేసి ప్రోటాన్ యొక్క మాస్ వచ్చేసి మరి హైడ్రోజన్ ఆటం మాస్కి ఈక్వల్గా ఉంటుంది. మాస్ ఆఫ్ ది ప్రోటాన్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ది హైడ్రోజన్ ఆటం. ప్రోటాన్ కంటే న్యూట్రాన్ మాస్ స్లైట్గా ఎక్కువ ఉంటుంది. అంటే మరి ఆటంలో ఉన్నటువంటి పార్టికల్స్, ఈ 3 పార్టికల్స్ గురించి మాట్లాడుకుంటే కొంచెం అన్నిటికంటే ఎక్కువ మాస్ కలిగింది న్యూట్రాన్ కంటే కొంచెం తక్కువ మాస్ కలిగింది ప్రోటాన్, చాలా తక్కువ మాస్ కలిగింది ఎలక్ట్రాన్. కాబట్టి ఆటం యొక్క మాస్ను మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వి ఆల్వేస్ నెగ్లెక్ట్ వాట్? ఎలక్ట్రాన్స్. ఎందుకంటే ఎలక్ట్రాన్స్ యొక్క మాస్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ మాస్తో కంపేర్ చేస్తే చాలా చాలా తక్కువ. కాబట్టి ఓవరాల్గా చెప్పుకోవాలంటే ద హోల్ అటామిక్ మాస్ ఈజ్ కంట్రిబ్యూటెడ్ బై ది న్యూక్లియస్ ఇట్ సెల్ఫ్. అంటే ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్సే ఓవరాల్గా ఆటం యొక్క మాస్ని కంట్రిబ్యూట్ చేస్తాయి. మొత్తం ఓవరాల్గా చెప్పుకోవాలంటే మాస్ అంతా ఈ ప్రోటాన్ హెవీ మాస్ ఉన్నటువంటి ప్రోటాన్, న్యూట్రాన్ రెండు కూడా న్యూక్లియస్లోనే ఉంటున్నాయి. కాబట్టి ఒక రకంగా చెప్పుకుంటే ఆటం యొక్క మాస్ మొత్తం కూడా న్యూక్లియస్లోనే కేంద్రీకృతమై ఉంటుంది, న్యూక్లియస్లోనే కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. So let me write that point very clearly here. See here, the whole mass of the atom is the whole mass, almost the whole mass of the atom is contributed by nucleons only, which means protons plus neutrons only. కాబట్టి హోల్ మాస్ దాదాపుగా మనకి న్యూక్లియస్లోనే కంట్రిబ్యూట్ చేస్తాయి. అంటే ప్రోటాన్లు, న్యూట్రాన్లే కంట్రిబ్యూట్ చేస్తాయి. కాబట్టి ఆటం యొక్క మాస్ మనం క్యాలిక్యులేట్ చేసేప్పుడు ఎప్పుడు కూడా ప్రోటాన్స్, న్యూట్రాన్ని కన్సిడర్ చేస్తాం కానీ ఎలక్ట్రాన్స్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఎలక్ట్రాన్స్ యొక్క మాస్ని మనం పట్టించుకోం, ఎందుకంటే అది చాలా తక్కువ కాబట్టి. నెక్స్ట్ కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే టోటల్ మాస్ is concentrated in the nucleus itself. అంటే ఓవరాల్గా ఆటం యొక్క మాస్ కనుక the total atomic mass is concentrated in the nucleus itself. రైట్. ఇప్పుడు ద టోటల్ అంటే ఇప్పుడు న్యూక్లియస్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఎప్పుడు కూడా మనం ఏం చేస్తుంటే న్యూక్లియస్కి ఏ ఛార్జ్ ఉంటుంది? ఇక్కడ మనం చూడండి చూడండి క్లియర్గా. when you talk about this one here, this is the nucleus యొక్క ఛార్జ్ ఎప్పుడు కూడా ఏంటంటే మనకి పాజిటివ్ ఛార్జ్. ఏంటిది? పాజిటివ్ ఛార్జ్. బికాస్ న్యూక్లియస్లో ఏముంటున్నాయి? ప్రోటాన్లు ఉంటున్నాయి, న్యూట్రాన్లు ఉంటున్నాయి. ప్రోటాన్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, న్యూట్రాన్కి ఎటువంటి ఛార్జ్ ఉండదు. మరి ఈ రెండింటిని కలిపినప్పుడు ఓవరాల్గా ఉండేది పాజిటివ్ ఛార్జ్, రైట్. సో ఇప్పుడు మరి న్యూక్లియస్ మీద ఉన్నటువంటి ఓవరాల్ పాజిటివ్ ఛార్జ్ ఏదైతే ఉందో అది అన్ని ఆటమ్స్కి ఒకేలాగా ఉండదు. ద పాజిటివ్ ఛార్జ్ ఆన్ ద న్యూక్లియస్ ఈజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ ఆటమ్స్కి డిఫరెంట్గా ఉంటుంది. అన్ని ఆటమ్స్కి ఒకే పాజిటివ్ ఛార్జ్ ఉంటే అన్నీ ఒకటే కదా. సో ఎలిమెంట్ మారుతుందంటే ఆటోమేటిక్గా దాని ఆటం మారుతుంది. సో ఆ ఆటంలో ఉన్నటువంటి న్యూక్లియస్లో ఉన్న పాజిటివ్ ఛార్జ్ కూడా మారుతుంది. సో వాట్ ఈస్ ద స్టేట్మెంట్ నౌ మీన్ హియర్ క్లియర్లీ? ద పాజిటివ్ ఛార్జ్ in the nucleus is different for different atoms. అంటే న్యూక్లియస్లో ఉన్న పాజిటివ్ ఛార్జ్ అనేది ఏంటమ్మా? న్యూక్లియస్లో ఉన్న పాజిటివ్ ఛార్జ్ అనేది డిఫరెంట్ ఆటమ్స్కి డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఇఫ్ యూ టాక్ అబౌట్ నెక్స్ట్ one here, second point I would like to consider here. The second point here,
ఫస్ట్ పాయింట్ ఇస్ జస్ట్ నో కంప్లీటెడ్, ఫస్ట్ పోస్ట్లేట్ ఇస్ కంప్లీటెడ్. అండ్ ఫస్ట్ పోస్ట్లేట్ ఒకసారి రిపీట్ చేద్దాం చూడండి. ఏంటి ఇక్కడ సియర్ ఎవ్రీ ఆటమ్ హ్యాస్ ఎ హెవీ పాజిటివ్లీ చార్జ్ న్యూక్లియస్. ఇన్ ద న్యూక్లియస్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఆర్ present. Protons and neutrons together known as nucleons. The almost whole mass, atomic mass is contributed by the nucleons itself, and the total charge is concentrated. See, the total mass is concentrated in the nucleus itself, and the positive charge on the nucleus is different for different atoms. That is the postulate number 1. Postulate number 2 here. Here we are going to compare the size of the the size of the nucleus as well as the size of the atom. అంటే న్యూక్లియస్ సైజ్ని అండ్ ఆటమ్ యొక్క సైజుని ఒకసారి మనం కంపేర్ చేస్తే చూడండి. యాక్చువల్గా న్యూక్లియస్ చుట్టూతో కూడా చూడండి ఇక్కడ ఈ పార్ట్ను మనం ఏమంటామంటే ఇది న్యూక్లియర్ పార్ట్. ఇది వచ్చేసి న్యూక్లియస్ పార్ట్. ఇది న్యూక్లియస్ పార్ట్. ఈ న్యూక్లియస్ బయట వచ్చేసి మనకి ఇక్కడ ఇది న్యూక్లియస్ బయట ప్రాంతం లేదా ఇది ఎక్స్ట్రా న్యూక్లియర్ పార్ట్. అంటే న్యూక్లియస్ యొక్క బయట ప్రాంతాన్ని మనం అంటే ఎక్స్ట్రా న్యూక్లియర్ పార్ట్. ఎక్స్ట్రా న్యూక్లియర్ పార్ట్ యాక్చువల్గా ఈ ఎక్స్ట్రా న్యూక్లియర్ పార్ట్లో కొన్ని మనకేంటే సర్క్యులర్ ఆర్బిట్స్ ఉంటాయి. సర్క్యులర్ ఆర్బిట్స్, కొన్ని సర్క్యులర్ ఆర్బిట్స్, రైట్. ఈ సర్క్యులర్ ఆర్బిట్స్లో ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతూ ఉంటాయి. అది మనకు పోస్ట్లేట్ నెంబర్ 3లో నెక్స్ట్ వస్తుంది. ఇవి ఎలక్ట్రాన్స్. సో సియర్ ఎలక్ట్రాన్స్, ఇవి ఎలక్ట్రాన్స్, ఇవి వచ్చేసి ఎలక్ట్రాన్స్. ఇవి వచ్చేసి మనకి ఆర్బిట్స్. ఏ ఆర్బిట్స్? సర్క్యులర్ ఆర్బిట్స్. సర్క్యులర్ ఆర్బిట్స్. ఓకే, ఇప్పుడు చూడండి ఆటం యొక్క న్యూక్లియస్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది న్యూక్లియస్ కదా. న్యూక్లియస్ యొక్క రేడియస్ ఏంటి? RN. ఇప్పుడు మనకి ఇది న్యూక్లియస్ కదా. న్యూక్లియస్ కనుక చూస్తే ఇది రేడియస్ ఆఫ్ ది న్యూక్లియస్ RN అంటే. మరి ఇక్కడ ఓవరాల్ ఇది రేడియస్ ఆఫ్ ది ఆటమ్. Radius of the atom. So here this is the radius of RN stands for radius of the nucleus. Radius of the nucleus. RA stands for radius of the atom. Radius of the atom. ఇప్పుడు చూడండి సో సెకండ్ చూడండి. ఇఫ్ యూ కంపేర్ వాల్యూమ్ ఆఫ్ ది న్యూక్లియస్ వాల్యూమ్ కంపేర్ చేస్తే అండ్ ఆటమ్ యొక్క వాల్యూమ్ కంపేర్ చేస్తే న్యూక్లియస్ సైజ్ చాలా తక్కువ. న్యూక్లియస్ యొక్క వాల్యూమ్ చాలా తక్కువ. See, the volume of the nucleus is very, very less when compared to the volume of the atom. ఆటం యొక్క వాల్యూమ్తో కంపేర్ చేస్తే న్యూక్లియస్ యొక్క వాల్యూమ్ చాలా తక్కువగా ఉంటుంది. చాలా తక్కువ. ఏమంటారు? ఆటమే చిన్నది, దాంట్లో ఎక్కడో ఒక పాయింట్ లాగా ఉన్నటువంటిది న్యూక్లియస్. కాబట్టి ఈ ఆటం యొక్క వాల్యూమ్ని న్యూక్లియస్ యొక్క వాల్యూమ్ని కంపేర్ చేసినప్పుడు ఆఫ్ కోర్స్ వాల్యూమ్ ఆఫ్ ది న్యూక్లియస్ ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ వాల్యూమ్ ఆఫ్ ది ఆటమ్. సో ఐఎమ్ రైటింగ్ హియర్ postulate number 2 here. Postulate number 2, volume of the nucleus is very less than the volume of atom. సో న్యూక్లియస్ సైజ్ తక్కువ. ఒక సైజ్ గురించి మాట్లాడుకోవడానికి ద డయామీటర్ ఆఫ్ ది న్యూక్లియస్ ఉన్నట్టే. ద డయామీటర్ ఆఫ్ ది న్యూక్లియస్ యొక్క డయామీటర్ తీసుకుంటే డయామీటర్ ఆఫ్ ది న్యూక్లియస్ ఈజ్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్, ఏ ఆర్డర్లో ఉంటుందంటే ఆర్డర్ ఆఫ్ 10⁻⁻12 centimeters to 10⁻⁻13 centimeters. 10⁻⁻12 centimeters to 10⁻⁻13 centimeter ఆర్డర్లో ఉంటుంది. అదేవిధంగా ద డయామీటర్ ఆఫ్ atom is of the order of the diameter of the atom is of the order of 10⁻⁸ centimeters. అంటే యాంగ్స్ట్రామ్ ఆర్డర్లో ఉంటుంది. అంటే ఆటమ్ యొక్క డయామీటర్ 10⁻⁸ centimeters అయితే న్యూక్లియస్ యొక్క డయామీటర్ ఎంత ఉంటుంది? ఇక్కడ డయామీటర్ ఆఫ్ ది న్యూక్లియస్ని మనం దేనిగా తీసుకోవచ్చు? సైజ్గా తీసుకోవచ్చు. సైజ్ ఆఫ్ ది అంటే ద సైజ్ ఆఫ్ ది న్యూక్లియస్ ఈజ్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ 10⁻⁻12 centimeters to 10⁻⁻13 centimeters. Then what about the size of the atom? ఇక్కడ the size of the atom is of the order of 10⁻⁸ centimeters. ఒక ఈ రెండుకి రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి ఇక్కడ
diameter of the atom by diameter of atom divided by diameter of nucleus. Find out చేసినట్టయితే ఎంత ఇది 10⁻⁸ సెంటీమీటర్స్ డివైడ్ బై ఇది 10⁻12 సెంటీమీటర్స్ టు 10⁻30 సెంటీమీటర్స్ కాబట్టి 10⁻13 తీసుకుంటే ఇది 10⁻8 ఇంటూ ఇది పైకి వెళ్ళింది అనుకోండి 10⁻13 అవుతుంది. 10⁻13 ఇంటూ 10⁻−1 10⁻5 10⁻5 అంటే తెలుసు మీకు 1 lakh. అంటే diameter of the atom is 1 lakh times to the diameter of the nucleus. అంటే న్యూక్లియస్ డయామీటర్తో కంపేర్ చేస్తే ఆటమ్ యొక్క డయామీటర్ ఎన్ని రెట్లు పెద్దది ఎన్ని రెట్లు ఎక్కువ అంటే 1 lakh times 10 power. See, from this I am concluding that here diameter or size of the atom is ఆటమ్ యొక్క సైజ్ అనేది న్యూక్లియస్ యొక్క సైజ్ కంటే 10⁻5 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. సో ఆటమ్ ఈస్ 10⁻5 times to the diameter of the nucleus or size of the nucleus. వాల్యూమ్ పరంగా చెప్తాం. మరి వాల్యూమ్ కూడా తక్కువ ఉంటుంది కదా చూడండి. మరి ఆటమ్ యొక్క వాల్యూమ్ న్యూక్లియస్ యొక్క వాల్యూమ్తో కంపేర్ చేస్తే 10⁻15 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. సో చూడండి వాల్యూమ్ ఆఫ్ ది ఆటమ్ ఈస్ 10⁻15 times to the 10⁻15 times to the వాల్యూమ్ ఆఫ్ ది న్యూక్లియస్ యొక్క వాల్యూమ్తో కంపేర్ చేస్తే ఆటమ్ యొక్క వాల్యూమ్ అనేది 10⁻15 టైమ్స్ ఉంటుంది. అంటే చాలా డిఫరెన్స్ ఉంది ఇక్కడ. ఆటమ్ యొక్క వాల్యూమ్ చాలా 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 ఎక్కువ, మరి న్యూక్లియస్ యొక్క వాల్యూమ్ చాలా చాలా తక్కువ. ఆటంలో ఎక్కడో సెంటర్లో ఒక పాయింట్ ప్లేస్ రీజన్లో ఉన్నదే మనకి న్యూక్లియస్ రైట్. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం న్యూక్లియస్ యొక్క సైజుని ఆటమ్ యొక్క సైజుని కంపేర్ చేసాం. ఆటమ్ సైజ్ ఎక్కువ ఉంటుంది, న్యూక్లియస్ సైజ్తో కంపేర్ చేస్తే ఆటమ్ యొక్క సైజు 10⁻5 టైమ్స్ ఉంటుంది. వాల్యూమ్ని కంపేర్ చేస్తాం మనం. ఆటమ్ యొక్క వాల్యూమ్ వచ్చేసి న్యూక్లియస్ యొక్క వాల్యూమ్కి 10⁻15 టైమ్స్ ఉంటుంది రైట్. ఇప్పుడు ఇప్పుడు రేడియస్ చూడండి, న్యూక్లియస్ యొక్క రేడియస్ ఇది దేని మీద డిపెండ్ ఏంటంటే చూడండి న్యూక్లియస్ యొక్క సైజ్ ఒక రకంగా న్యూక్లియస్ యొక్క సైజ్ దేని మీద డిపెండ్ అంటే న్యూక్లియస్లో ఉన్నటువంటి న్యూక్లియాల మీద. ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియాన్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయనుకోండి, సో ఆటోమేటిక్గా దాని సైజ్ ఎక్కువ ఉంటుంది. న్యూక్లియస్ లోపల న్యూక్లియాలు తక్కువ ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా సైజ్. అంటే ఓ రకంగా చెప్పాలంటే న్యూక్లియస్ యొక్క సైజ్ అనేది న్యూక్లియస్ లోపల ఉన్నటువంటి న్యూక్లియానుల మీద ఆధారపడి ఉంటుంది. న్యూక్లియాన్లు అంటే మరి ఎన్ని ప్రోటాన్లు న్యూట్రాన్లు న్యూక్లియస్లో ఎక్కువ సంఖ్యలో ఉన్నాయంటే ఆటోమేటిక్గా న్యూక్లియస్ యొక్క సైజ్ ఎక్కువ ఉంటుంది, న్యూక్లియస్ యొక్క రేడియస్ పెరుగుతుంది. ప్రోటాన్లు న్యూట్రాన్లు న్యూక్లియస్లో తక్కువ సంఖ్యలో ఉన్నాయంటే న్యూక్లియస్ యొక్క రేడియస్ అనేది తక్కువగా ఉంటుంది. మరి ఇదే రిలేషన్ అంటే సో ఇండైరెక్ట్లీ ఇక్కడ radius of the nucleus is of course directly proportional to the total number of nucleons. అంటే ఇప్పుడు లోపల ఉన్నటువంటి న్యూక్లియాన్స్ ఏంటి మనకి ప్రోటాన్లు ప్లస్ న్యూట్రాన్లు కలిపితే మనకి ఏమొస్తుంది, మనకి ఇక్కడ న్యూక్లియాన్స్ వస్తున్నాయి. నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్ ఏంటి, నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్ ఇస్ ఈక్వల్ P ప్లస్ అని కదా. దీన్నే మనం ఏమన్నాం, ఏతో చూస్తున్నాం, దీన్నే అటామిక్ మాస్ నెంబర్ అంటారు. ఏమంటారు, అటామిక్ మాస్ నెంబర్. ఎందుకు ఇలా అంటే మరి ఆటం యొక్క మాస్ను క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఏమేమి తీసుకుంటున్నాం, ప్రోటాన్లు న్యూట్రాన్లు తీసుకుంటున్నాం. అంటే ఆటం యొక్క మాస్ను కంట్రిబ్యూట్ చేసే పార్టికల్స్ ఏంటి, ప్రోటాన్లు న్యూట్రాన్లు. సో కాబట్టి ప్రోటాన్లు న్యూట్రాన్లు కలిపి అటామిక్ మాస్ నెంబర్ అంటాం. అంటే అటామిక్ మాస్ నెంబర్ మీన్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అయితే ఆటం యొక్క మాస్ను కంట్రిబ్యూట్ చేస్తున్నాం దాన్నే మనం అటామిక్ మాస్ నెంబర్ అంటాం. అంటే ప్రోటాన్లు న్యూట్రాన్లు కలిపే ఆ సంఖ్యను కలిపే మనం ఏమంటున్నాం, అటామిక్ మాస్ నెంబర్. అటామిక్ మాస్ నెంబర్ మీన్స్ టోటల్ నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్ మీన్స్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్. సో ఇక్కడ స్టేట్మెంట్ చూడండి క్లియర్గా, రేడియస్. సో క్లియర్గా మనం చూడండి ఇది న్యూక్లియస్ యొక్క రేడియస్ Rn అనేది చూడండి, రేడియస్ ఆఫ్ న్యూక్లియస్ means Rn is directly proportional to cube root of
డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్ దీన్నే టోటల్ నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్ ఏమనొచ్చు మనం అటామిక్ మాస్ నంబర్ దేంతో రిప్రజెంట్ చేస్తాం మనం క్యాపిటల్ ఏతో రిప్రజెంట్ చేస్తాం ఇక్కడ సో ఆర్ఎన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ ఏ చూడండిగా సో దీని నుంచి స్టేట్మెంట్ అంటే Rn is directly proportional to a power cube root అంటే మనకి క్యూబ్ రూట్ అంటే పవర్ 1/3 ఉంటుంది a పవర్ 1/3 సో Rn is equal to R0 into సో దీన్ని ఈక్వేషన్ మార్చేస్తే R0 into a పవర్ 1/3 చూడండి ఇది రిలేషన్ సో దిస్ గివ్స్ us what radius of the nucleus సో క్లియర్గా రాస్తున్నాం మళ్ళీ ఒకసారి Rn stands for radius of the nucleus and R0 is a constant which is equal to 1.33 into 10 power minus 13 centimeter R0 ఏ అంటే క్లియర్గా అటామిక్ మాస్ నెంబర్ అంటే ఆటమిక్ మాస్ని కంట్రిబ్యూట్ చేసే పార్టికల్స్ యొక్క సంఖ్య ఆటమిక్ మాస్ని ఎవరు కంట్రిబ్యూట్ చేస్తున్నారు ప్రోటాన్ న్యూట్రాన్ సో ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల సంఖ్య మొత్తం సంఖ్యనే మనం ఏమంటున్నాం మనం అటామిక్ మాస్ నెంబర్ అంటున్నాం